మాన్య అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లో కొత్త కొత్త ముచ్చట్లు ఏమేమి వచ్చినాయో చూద్దాం. వల్ల పారి చూద్దాం. అసెంబ్లీలో రేవంతం సారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల గురించి మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ఒక కొత్త లొల్లికి దారితీసినాయి. పార్టీ ఫిరాయింపుల మీద మొదలుపెట్టిన చర్చ అలా పర్సనల్ ముచ్చట్ల దాకా వచ్చినాయి. ఇక అటెన్కా లొల్లి ఎక్కడికి దారితీసింది, అసలు ఏమైందో చూద్దాం పారి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల గురించి సీఎం రేవంత్ సారు ఎట్లా దొరికితే అట్లనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండని, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ మహిళా ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ సారు హరీష్ రావు అసెంబ్లీ ముంగట నిరసనకైతే దిగినరు. పోలీసులు వాళ్ళను ఎల్లగొట్టే ప్రయత్నం చేసినా వాళ్ళు ఆడికెళ్ళి ఎల్లకపోయేసరికి అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించుకొని పోయినరు. ఇక అప్పుడు కార్యకర్తలందరూ సీఎం డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు అయితే వేసిర్రు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని జాగాల్లో సీఎం దిష్టి బొమ్మను దహనం అయితే వేసిండ్రు. గట్లనే వెమ్లవాడలా దిష్టి బొమ్మను కాల్చి ఇక అంతటితోని ఆగకుండా మైలారం రాము అనేటైన పెట్రోల్ పెయి మీద పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అయితే చేసిండు. ఇక అక్కడున్నోళ్ళు మిగతా కార్యకర్తలు ఓ పోడా నీకేం రోగం రా, ఇప్పుడు ఏమైందని పెట్రోల్ పోసుకుంటున్నావు అని మంటగాడికెళ్ళి దూరం దొబ్బుకుంటా బెదిరించిర్రు. వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ కార్యకర్తలు ఏదన్నా అఘాయిత్యం చేసుకునేటప్పుడు జర్రంతా ఆలోచించాలని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ ముచ్చటిన్నారులా ఏమో అనుకున్నా కానీ కథ అనుకున్న కాడికే వచ్చింది కదా. ఫ్రీ టికెట్ అంటే బస్సును ఫ్రీగాళ్ళకు రాసిచ్చిరు కావచ్చు అనుకుంటారు కొంతమంది ఆడలేడీసు. ఇక అలా పండ్లు దోముడు, ఎల్లిపాయలు ఒలుసుడు, బట్టలు కుట్టుడు, కూరగాయలు అమ్ముడు అయితే అయిపోయింది. ఇక ఈ అక్క అంతకు మించి చేసిందట. అసలు ఆ అక్క ఏం చేసింది, ఆ కండక్టర్ గత ఏమైంది, ఈ వీడియోలో చూద్దాం పారి. హనుమకొండ నుంచి ఏటూరు నగరం పోతున్న బస్సులా ఒక ఆమె డ్రైవర్ పక్కన బ్యానెట్ మీద అయితే కూర్చున్నది. ఇక అద్దు తల్లి ఆడ కూసోవద్దని కండక్టర్ సాబు డ్రైవర్ సాబు నెత్తి నోరు కొట్టుకుంటా మొత్తుకున్నారట. ఇక ఆమెనేమో అగో నా ఇట్ట ఉన్న కడ కూర్చుంటా, ఇదేమన్నా వెనకటికారం అనుకుంటున్నావా? రేవంత్ సర్కార్ వాళ్ళు మా ఆడోళ్ళ కోసమే ఆర్టీసీ బస్సు నడిపిస్తుర్రు, ఎక్కతక్క మాట్లాడితే నిన్నే దించుతా బస్సులకెళ్ళి అని లొల్లి పెట్టిందట. ఇక గిసొంటోళ్ళని ఏమన్నా అంటే మనకే ఇబ్బంది అని చేసేదేం లేక ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు ఆ కండక్టరు. ఇక విషయం తెలుసుకున్న ఆమె అలా కొడుకు మళ్ళొచ్చి అదే డ్రైవరు కండక్టర్ మీదకి దాడి చేసిర్రు. అలా కొడుకు హీరోగిరి వేసుకుంటా కండక్టర్ను కొట్టే ప్రయత్నం అయితే చేసిండు. ఇక ఆమెనేమో ఆడోళ్ళు ఏం చేసినా నడుతుంది అన్నట్టు చెప్పు తీసుకొని ఒక డ్యూటీలో ఉన్న కండక్టర్ను కొట్టడానికి పోయింది. ఇక అక్కడున్న జనాలేమో ఇది కరెక్ట్ కాదు, అట్లా చేసుడు తప్పని వాళ్ళతోని లొల్లి పెట్టుకున్నారు. ఆర్టీసీలో ఆడోళ్లకు ఫ్రీ టికెట్ పెట్టినప్పటి నుంచి దినాము ఏదో ఒక ఏనొక భాగవతం అయితే జరుగుతుంది. కండక్టర్ డ్రైవర్ పరిస్థితే గిట్లుంటే ప్రయాణం చేసే మా మొగోళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని ఒక్కరోజు కూడా సీట్లో కూర్చొని ప్రయాణం చేయాలని మొత్తుకుంటున్నారు ఈ ముచ్చటిన్న మొగ పబ్లిక్. దునియా మీద ఎక్కలేనని కళలు కళాకారులు అయితే మన తెలంగాణలో ఉన్నారు. ఇక దినాం చేసే పనులల్లో ఏదో ఒక కొత్తదనం కోసం అయితే ఎంకులాడతారు. ఇక గట్లనే గీ అన్న టాలెంట్ చూసి అక్కడ ఉన్నోళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు మొత్తం ఆయనకు ఫిదా అయిపోయారు. ఆ ముచ్చట ఏందో చూద్దాం పారి. జమాన్ల నుంచి ఎవ్వరు ఎన్నడు తయారు చేయనట్టు అగ్గిపెట్టెల పట్టే చీరను తయారు చేసిండు మన సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు. ఇక ఈ ముచ్చట గురించి ఆ పెద్ద మనిషికి మస్తు అవార్డులు అయితే వచ్చినాయి. గట్లనే రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద ఒక మంచి పేరును అయితే సంపాదించుకున్నాడు. ఇక అలా కొడుకు నల్లా విజయ్ కుమార్ కూడా అయిన లెక్కనే మగ్గంతో రకరకాల బట్టలు అయితే నేర్తుండు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడిలా ఈవో వినోద్ రెడ్డికి సిరిసిల్ల చేనేత మగ్గం కళాకారుడు నల్లం విజయ్ కుమార్ గారు అగ్గెపెట్టెలో పట్టే చీరను మరియు గట్లనే షాల్వను అందజేసిర్రు. అటెనక రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు అయితే చేసిండు. అయితే ప్రతి ఏడు ఒక ఆచారం లెక్క గిట్లనే రాజరాజేశ్వర స్వామికి మరియు అమ్మవార్లకు సమర్పిస్తారట. ఇక ఈ చీరను షాల్వలను కళ్ళ నిండాల చూసినోళ్ళు మస్తు చిత్రపడ్డారు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మస్తు నేసిండు అనుకుంటా కామెంట్లు అయితే పెడుతున్నారు. అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు గిసొంటోళ్ళు చేయబట్టి వాళ్ళు
చేసే చిల్లర పనులు చేయబట్టి కొన్ని వేల ప్రాణాలు అయితే పోతున్నాయి. కొన్నిసార్లు ఆ రైలు పట్టాలు తప్పి పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏమైంది అని నెత్తి పట్టుకున్నా కానీ ఆ ప్రమాదాలకు కారణం అయితే తెలియదు. ఇక ఈ వీడియో చూస్తే గసొంటి ప్రమాదాలకు గిసొంటోళ్ళే కారణం అని అనిపిస్తుంది. కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి, పైసలు సంపాదిస్తానికి జనాల పణాలను గింత కూడా పట్టించుకోకుండా మెదడులో ఏది మెసిలితే అదే ఎత్తారు. ఇగో ఈ పెద్ద మనిషి కూడా గదే బాబతున్నాడు. గుల్జార్ షేక్ అనేటైనా ఆయన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టడానికి రైల్వే ట్రాకుల మీద ఇటుక పిల్లలు, కోళ్ళు, సిలిండర్లు పెట్టి రైలు వీటి మీద వెళ్ళి పోయేటప్పుడు వీడియోలు తీసుకుంటా ఛానల్ అయితే పెడుతున్నాడు. కానీ గట్లా వేసినప్పుడు రైలు గిట్ట పట్టాలు తప్పితే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, ఎంతమంది ప్రాణాలు పోతాయని మాత్రం గింత కూడా ఆలోచిస్తలేడు. అట్లనే వీడియోలు చేసుకుంటా అప్లోడ్ చేస్తాడు. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న ఎవరో పోలీసులకైతే మతలబు వేసిండ్రట. ఇక ఆయనతో పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయినరు. మతిలేని పనులు చేసినోనికి మంచి శాస్తి జరిగిందని అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చూసిరు కదలా మన ఆర్తలకు ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిరియాల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆర్తెలుగు. శనార్థి.